మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ప్రతి ఏటా కూడా ఆయన పస్కా పండుగను ఆచరించడం యెరూషలేములో ఆయన కానుమైతే అయినప్పటికీ ఇది ఆయన జీవితంలో ఒక చివరి పస్కా పండుగ. ఆ చివరి పస్కా పండుగలో శిష్యులతో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తు ప్రభువుని తలంచుకొని యేసుక్రీస్తు ప్రభువు చివరి తీసుకున్నటువంటి ఆ పస్కా విందును పురస్కరించుకుని ఈరోజు మనము కూడా ఆ పస్కాలో మనము అందరూ కూడా భాగమవడానికి సిద్ధపడ్డాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు చివరి దినాన చివరి పస్కాలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి మనమందరం కూడా ఇష్టపడదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం తీస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి త్వరగా నేను చదువుతాను. మీరందరూ కూడా మీ బైబిల్ని తీసి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు చివరి రాత్రి కాల సమయంలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనలో యేసుక్రీస్తు ప్రభు పస్కా విందుని శిష్యులు సిద్ధపరిచారు. ఒక బేతనీలో ఒక ఇంటిలో ఒక మేడ గదిలో పస్కాని సిద్ధపరిచారు. ఆయన పస్కా విందులో ఏదైతే మనకి బోధించాడో, ఆ పస్కా పండుగ ఏ రీతిగా అయితే మనము ఆచరించాలని ప్రభు కోరుకున్నాడో దానిని ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. పస్కా పండుగ అంటే మనందరికీ తెలుసు. పాత నిబంధనలో ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నప్పుడు, వారు విడిపించబడినప్పుడు ఆ రాత్రికాల సమయంలో వారు గొర్రెను వధించుకొని వారు సిద్ధపాటు కలిగి ఆ పస్కాను భుజించినప్పుడు ప్రభువు ఆజ్ఞ ఇస్తాడు, ఆ రక్తాన్ని గడప కమ్ముల పైన ప్రోక్షించమని చెప్తాడు. ఆ గడప కమ్ములమైన ప్రోక్షించిన తర్వాత ఉదయం లేచేసరికి సంహారక దూత ఆ రక్తము ఏ గడపల మీద అయితే ప్రోక్షించలేదో వారిలో మొదటి సంతతిని నాశనం చేసిన సందర్భాన్ని, ఆ తరువాత ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆ బయటికి విడుదల పొందుకుని వచ్చిన సందర్భాన్ని ప్రభు ఏం చేస్తాడంటే, ఇది ఒక కట్టడి, ఈ కట్టడి మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు జరిగించాలని ఇజ్రాయేలు జనాంగానికి అనగా దేవుని ప్రజలకి ఒక కట్టడిని అక్కడ ప్రారంభించాడు ప్రభు. అయితే ఆ కట్టడిలోనే యేసుక్రీస్తు ప్రభు కూడా మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా కట్టడిని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరిస్తున్న సందర్భంలోనే ఈ చివరి గడియలో ప్రభు కూడా పస్కా విందులో పాల్గొన్నాడు. పస్కా విందులో పాల్గొని ఆయన అంటున్నాడు, అప్పటి వరకు వాళ్ళు ఏం తీసుకునేవారంటే ఆ వధించబడినటువంటి గొర్రెను అలాగే ఆ రొట్టెలను కాల్చుకొని ఆ యొక్క పస్కా విందును వారు భుజించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పస్కా విందులో ఉన్నాడు. కానీ ఆ పస్కా విందుకి ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు, ఒక సాదృశ్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆజ్ఞ అని అంటే, చూడండి ఒక్కసారి 26వ చరణం నుంచి ఒకసారి మనం చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అంతకుముందు వాళ్ళు ఏం తీసేవారంటే, అంతకుముందు వాళ్ళు ఏం తినేవారంటే అక్కడ వారు రొట్టెలు చేసుకునేవారు, పులి అని రొట్టెలు చేసుకునేవారు. పస్కాకి మరొక పేరు ఏంటంటే పులి అని రొట్టెల పండుగ. పస్కా పండుగకి మరొక పేరు పులి అని రొట్టెల పండుగ. అంటే మనం చూడండి, చాలామంది ఏం చేస్తాం, ఈ రాత్రి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు వద్దని తిందాం అనుకుంటాం. అది అలా తినకూడదు. పస్కాలో ఎప్పుడుదప్పుడే అయిపోవాలి. తర్వాత రోజు తింటే అది శపించబడింది కింద లెక్క ధర్మశాస్త్ర ప్రకారం. అందుకనే దాన్ని పస్కని ఏం చేస్తారంటే ఆ రోజుకి అది అయిపోవాలా, ఆ రోజుకి అది తినేయాలా. సో దానిని పస్కా పండుగ లేదా పులియన రొట్టెల పండుగ అని అంటారు. ఈ పస్కా పండుగ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెను వధించుకుంటారు, అలాగే రొట్టెలు చేసుకుంటారు. ఈ రొట్టెలతో పాటు ఆ గొర్రెను వధించుకున్నటువంటి మాంసాన్ని కాల్చుకుని దానితో పాటు తినడం ఆనవాయితీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పస్కాలో ఏం చేస్తున్నాడంటే రొట్టెను తీసుకున్నాడు. రొట్టెను తీసుకుని విరిచి వారికి ఇస్తున్నాడు. వారికి ఇస్తూ ఏమంటున్నాడంటే,
వారికి ఏమని చెప్తున్నాడంటే అప్పటి వరకు అది రొట్టె, అప్పటి వరకు అది రొట్టె. ఏ రొట్టె అంటే పులియని రొట్టె. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఏ రీతిగా సాదృశ్యంగా చూపిస్తున్నాడంటే ఇది నా శరీరం నాకు సాదృశ్యం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది నా శరీరం నాకు సాదృశ్యం. ఎందుకనంటే ఈ శరీరము నలగగొట్టబడతాది. రొట్టెను చేసినప్పుడు మనము, మీలో చాలా మందికి అనుభవం ఉంటుంది, ఒక రొట్టెను చేసినా లేదా ఒక చపాతీ చేసినా ఒక గోధుమ పిండితో చేసినా దాన్ని ఏం చేయాలో బాగా, యేసుక్రీస్తు దాన్ని సాదృశ్యంగా ఎందుకు చూపించాడంటే ఆయన దేహం అంతా కూడా అలా నలుగగొట్టబడతాదని, దానికి సాదృశ్యంగానే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ రొట్టె నా శరీరం నాకు సాదృశ్యం అని చూపిస్తున్నాడు. తర్వాత చూడండి, మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము. ఆ గిన్నెలో ఉన్నది ఏంటంటే ద్రాక్షారసం. దానిని ఏమని సాదృశ్యంగా చూపిస్తున్నాడంటే ఇది నా రక్తానికి సాదృశ్యం, ఇది నా రక్తానికి సాదృశ్యం. ఎందుకనంటే ఈ రక్తము అనగా మీరు తాగుతున్నటువంటి ద్రాక్షారసంలా తాగకూడదు. దాన్ని ఎలా సాదృశ్యంగా తీసుకోవాలంటే అది నా రక్తానికి సాదృశ్యంగా తీసుకోవాలి. నా రక్తానికి మీరు సాదృశ్యంగా తీసుకుంటే, ఎందువలన నా రక్తం అని అంటున్నానంటే అక్కడ అంటున్నాడు చూడండి ప్రభువు, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. ఇది అస్సలు కారణం. ఏంటి అసలు కారణం అంటే పాత నిబంధనలో ఇజ్రాయేలు విడుదలకి, పాత నిబంధనలో ఇజ్రాయేలుల విమోచనకి, పాత నిబంధనలో ఇజ్రాయేలు బానిసత్వం నుండి స్వతంత్రులు కావడానికి ఏ పస్కా అయితే సాదృశ్యంగా ఉందో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన దేహానికి సాదృశ్యంగా రొట్టెను విరుస్తున్నాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన ద్రాక్షరసానికి అనగా ఆయనకి సాదృశ్యంగా ఆయన ఏం చేస్తున్నాడంటే తన రక్తాన్ని చూపిస్తున్నాడు. అంటే ఈ రోజున మనం తీసుకుంటున్నది బ్రెడ్ వైన్ కాదు. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎక్కడైతే నలగొట్టబడ్డాడో ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన పాప క్షమాపణ కోసం ఏ నిబంధననైతే మనతో చేసుకున్నాడు, దేవుడు మనతో కొత్త ఆజ్ఞను నిరూపిస్తున్నాడు. ఇక్కడ కొత్త ఆజ్ఞను మనకి ఇస్తున్నాడు. ఏంటి అని అంటే ఇది నిబంధన. ఎవరికో నిబంధన అంటే మనకి దేవునికి మధ్యన నిబంధన ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి మనకి మధ్యన నిబంధన. మనం ఏదో బలలో పాల్గొన్నప్పుడు రొట్టేస్తున్నారు కదని రొట్టేసేసుకుంటున్నాం, వైన్ ఇస్తున్నారు కదని వైన్ వేసేసుకుంటున్నాం, లేదంటే మన పిల్లలు పట్టెత్తున్నాం. ఇది నిబంధన దేవునితో. ఇది నిబంధన. నిబంధన ఎవరితో అంటే ఆయన శరీరములో ఆయన రక్తములో ఎవరైతే పాలి భాగస్తులు అవుతారో, ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే దానికి అర్హులు. వారు మాత్రమే దానికి అర్హులు. మన ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికో ఎవరు పడితే వాళ్ళు తాగడానికి అవకాశం లేదు. కానీ ఇది నిబంధన రక్తము. ఎవరితో చేసుకున్నాడంటే అది ఆయన శరీరం అని వివేచించువారును, అది ఆయన రక్తం అని వివేచించువారును ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తము, నా పాపం నిమిత్తము, నా పాప క్షమాపణ కలుగుచే నిమిత్తము ఆయన శరీరాన్ని రొట్టెగా మార్చి ఆయన దేహమంతా రక్తాన్ని కార్చి నాకు పాప విమోచన కలుగజేశాడో అని మనం వివేచించి రక్షణ బాప్తిసం తీసుకుంటామే, వారు మాత్రమే అర్హులు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, మనము అది తీసుకుంటున్నామంటే ఆ నిబంధనను మనం గుర్తు చేసుకుంటున్నామని అర్థం. మనం ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకుంటున్నామంటే ఆ నిబంధనలో నేను కొనసాగుతున్నానని అర్థం. ఒక్కసారి మనం తీసుకోలేదనుకోండి, మనం ఏమైనట్టు చెప్పండి? నిబంధన నుండి. అది మనము ప్రతి నెల జనరల్గా మనం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు ఇవ్వాలా, కానీ దాని విలువ మనకు తెలీదు. నెలకు ఒకసారి ఎత్తంటేనే పర్లేదు ఈ నెల తీసుకోపోతే అనుకుంటున్నారు. దాని విలువ తెలియడం కోసం నెలకు ఒకసారి పెడుతున్నమాట. సహవాసంలో ఎప్పుడు కూడుకుంటే అపోస్తులు
సహవాసంలో ఎప్పుడు కూడుకుంటే, ఎక్కడ కూడుకుంటే, మందిరంలోనే కాదు, ఎక్కడ కూడుకున్నా, ఎప్పుడు కూడుకున్నా వాళ్ళు ఖచ్చితంగా శరీరాన్ని, రక్తాన్ని తీసుకునేవారు. ఎందుకంటే దానికి విలువనిచ్చేవారు. ఆ నిబంధనకు ప్రభుతో పాటు గుర్తు చేసుకునేవారు. అది దేనికోసం అంటే, ఆ నిబంధన మన పాప క్షమాపణ నిమిత్తము ప్రభువు కార్చినటువంటి రక్తానికి అదొక స్థాపించినటువంటి నూతన నిబంధన. అది హల్లెలూయా. మరొకసారి చూడండి, ఆ మాట ఏమంటున్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఇది. హల్లెలూయా. మనం తీసుకుంటున్నమే ఆ రక్తం దేనికి సమానం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధనకి సాదృశ్యం అది. హల్లెలూయా. ఈ ఆజ్ఞకు మనం కట్టుబడితే, ఈ ఆజ్ఞకు మనం లోబడితే, అబ్రహాముకి ఆజ్ఞ పెట్టినప్పుడు, అబ్రహాము ఆజ్ఞకు లోబడినప్పుడు, అబ్రహాము ఆజ్ఞలో జీవించినప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదానికి కర్తగా చేశాడు అక్కడ. హల్లెలూయా. మనము కూడా దేవుడు పెట్టినటువంటి ఈ ఆజ్ఞలో, ఈ కమాండ్మెంట్లో, ఈ నిబంధనలో మనము కూడా లోబడితే, దానిని ఇది ప్రభు శరీరం అని, ఇది ప్రభు రక్తం అని వివేచించి యోగ్యతతో మనం తీసుకుంటే మనము కూడా ఎక్కడుంటామంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో మనము కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా వివరంగా చూద్దాం రండి. 1 కొరింథీ పత్రికలోకి వెళ్దాం. మనం 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కానీ చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పింబడైన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మాటల్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతకుముందు అనేక సార్లు చెప్పాడు. అంతకుముందు అనేక సార్లు కొరింథీ సంఘానికి పౌలు హెచ్చరిక చేశాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. అదేదో శరీరమో, అదేదో రక్తమో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ యొక్క 11వ అధ్యాయంలో పౌలు హెచ్చరికలతో చెప్తున్నాడు. ఏమని హెచ్చరికలు చెప్తున్నాడు అంటే, ఇదిగో ఇప్పుడు నేను చెబుతున్నానే, ఈ భాగం ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఏంటి అని అంటే చూడండి, అక్కడ అంటున్నాడు కదా, ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి, ఎప్పుడు? పస్కా పండుగ రోజు, పస్కా విందు అయిన తర్వాత ఆయన ఒలివల కొండకెళ్ళి దుఃఖిస్తున్నప్పుడు సైనికులు పట్టుకుని ఆయన పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, అన్న దగ్గరికి, కైపా దగ్గరికి ఇలాగ మొత్తం అందరికి తిప్పిన తర్వాత పిలాతు అంటున్నాడు కదా, ఆయనకి మీ ఇష్టం వచ్చిన చేసుకోండి అని విడిచిపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు కానీ, అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలు కానీ, హేరోదీయులు కానీ వీళ్ళందరూ ప్రభుని సిలువ వేయడానికి ఆయన ఎన్నో దెబ్బలు కొట్టి, ఎన్నో అవమానపరిచి, ఇవన్నీ చేసి సిలువ ద్వారా నడిపించి ఆ శుక్రవారపు దినాన ఆయన పస్కా పండుగ రోజున ఆయన సిలువ మీద ఆయన మరణించడానికి ఆయన అప్పగించిన సందర్భం ఉందే. ఆ సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి, ఏ రాత్రి అప్పగించబడ్డాడంటే పస్కా పండుగ ముందు రోజు, పస్కా విందుకు జరుగుతున్న తర్వాత ఆయన అప్పగించబడ్డాడు. ఆయన హల్లెలూయా. అప్పగించబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పస్కా పండుగలో మనం ఎంతో చదివిన దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈరోజు మనము అది తీసుకుంటున్నటువంటి మనము ప్రభు పస్కా సాదృశ్యంగా మనము విందులో పాల్గొంటున్నటువంటి మనము జతుకునాల. యేసుక్రీస్తు ప్రభు ఏ పరిశుద్ధ గురువారం రోజున అనగా గుడ్ ఫ్రైడే ముందు రోజున అనగా పస్కా పండుగ ముందు రోజున పస్కా విందులో ఏదైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆ పస్కా విందులో మనకి కొన్ని సూచనలు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో భాగం అవబోతున్నటువంటి మనము ప్రభు చేసిన సూచనల ప్రకారం వాటిని ఖచ్చితంగా అమలుపరచాలి ఈ రోజున మనం.
హల్లెలూయా. అంటే ఈ రోజునే కాదు, మనం ఎప్పుడైతే ఆయన శరీరములోను ఆయన రక్తములను మనం చేయి పెడతామో అప్పుడు ఖచ్చితంగా ఈ సూచనల్ని మనం పాటించాలి. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని. జాగ్రత్తగానండి. ప్రభు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుఃఖించారు, శిష్యులందరూ కూడా దుఃఖించారు, 11 మంది. కానీ ఎప్పుడైతే దానిలో చేయి ముంచాడో, ఆ చేయి ముంచినప్పుడు ఒక వ్యక్తిలో ఏమొచ్చింది? అపవాది దూరింది. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని యోగ్యతతో 2 వివేచించి మనము తీసుకోపోతే మనం ఎవరికి లోబడిపోతామంటే అపవాదికి లోబడిపోతాం. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మనం చదివినటువంటి భాగంలోనే 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడనంటే, దానిని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ శరీరము, ఆ రక్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే, ఇది యేసుక్రీస్తు ప్రభు నా కోసము కలువరి శిలువలో ఆయన గొర్రె పిల్లగా వధించబడి, ఆయన రొట్టెగా నలగగొట్టబడి నాకు ఇచ్చినటువంటి ఆయన శరీరం అని, ఇది నా కొరకు ఆయన కడవరి బొట్టు వరకు కార్చి నా ప్రాణాన్ని బదులుగా ఆయన ప్రాణాన్ని అర్పించి నాకు పాప విమోచన, పాప క్షమాపణ కలగజేస్తాడని మనము జ్ఞాపకము చేసుకోవాలంట. హల్లెలూయా. ఎలా తీసుకోవాలి? మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలంట. ఏం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మన గతించిపోయిన దినాలను కాదు, గతించిపోయినటువంటి బ్రతుకుని కాదు. నేను పాపములో ఉండగా, మరణములో ఉండగా నా కోసం చనిపోయి, ఆయన నలగగొట్టబడి, ఆయన వీపు చింపబడి, ఆయన దేహమంతా గాయాలు చేయబడి, ఆయన రక్తధారలతో కలువరి శిలువలో ఆయన చివరి రక్తబొట్టు వరకు కార్చి ఆయన శరీరాన్ని, ఆ రక్తాన్ని నాకు ఇచ్చాడే, నేను పొందాల్సినటువంటి శిక్షణ ఆయన పొందాడే అని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని తీసుకోవాలంట. మనం అదేదో ప్రతి నెల ఇస్తున్నారు తీసుకోవాలి కాబట్టి, లేదంటే ప్రభు బల్ల ఆ సమయానికి పనికి వెళ్ళామండి నాకు ఇవ్వండి, అది అయోగ్యమే. రక్షణ పొంది మీరు ఆ నిబంధనలో తొలగిపోయిన వారు కూడా చాలా మంది ఉంటున్నారు. రక్షణ పొందిన తర్వాత నిబంధనలో కొనసాగాలంటే మీరు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఖచ్చితంగా చూపిస్తాను నేను మీకు కింద. మనం అది తీసుకున్నప్పుడు ఎలా చేయాలంటే, జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం ఏం చేయాలి? 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లానో నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు, ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆ నిబంధనలో మనం ఏమవ్వాలంటే పాలు పంచుకోవాలంట. హల్లెలూయా. ఆ నిబంధనలో మనం పాలి భాగస్థులం అవ్వాలంట మనం. ఎందుకంటే ఆ నిబంధన ఎవరితో చేస్తాడంటే ప్రభు మనతో చేస్తాడు. ఆయన ఆ నిబంధన ఎవరి కోసం చేశాడంటే మన కోసమే చేశాడు. ఎందుకు చేస్తాడంటే, మన పాపంలో, చచ్చిన బ్రతుకులో, మరణ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించడానికి ఆ నిబంధన ద్వారా ఆయన రక్తాన్ని కార్చి మనల్ని జీవంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ నిబంధనలో మనకి ఏమిటంటే వాగ్దానము, మన పాపాల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని సిలువకు అప్పగించేశాడు. తన కుమారుని సిలువకు అప్పగించేసి ఏమన్నాడంటే, ఇదిగో ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా ఇప్పుడు నీకేమొచ్చిందంటే విమోచన వచ్చింది. విమోచన వచ్చింది కాబట్టి నువ్వేం లేదు, నా కోసం చనిపోయాడు, నా కోసం తన శరీరాన్ని, తన రక్తాన్ని కార్చాడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపడతావు అని దేవుని వాక్యం చెప్తా. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? నా కోసం ఏసే చనిపోయాడండి, ఏసే రక్తాన్ని కార్చాడండి, ఏసే శరీరం నలగొట్టించుకున్నాడండి, నా కోసమే కలువరి శిలువ మీద ప్రాణం అర్పించాడండి అని 40 దినాలు వచ్చినప్పటికీ చాలా భక్తి జీవితాన్ని గడిపేస్తున్నాం. ఈ చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నిబంధన తొలగిపోతున్నాం. మనం నిబంధన తొలగిపోతున్నాం.
ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ నిబంధనలో మనం భాగస్థులం అవ్వాలంట. ఆ నిబంధన నుండి తొలగిపోకూడదంట. ఆ నిబంధనలో మన పాలి భాగస్థులుగా ఉండాలంట. ఏంటి ఆ నిబంధన యొక్క విలువ అంటే, ఒకవేళ ఈ నిబంధనలో మీరు తొలగిపోయారనుకోండి, నేను మరలా ఇదిగో శరీరము రక్తాన్ని తీసుకుంటున్నాను కానీ నా బతుకు నాది అని ప్రాచీన స్వభావం అంటే ముందు స్వభావంలోకి మనం వెళ్ళిపోయామనుకోండి, మన నిబంధన నుండి తొలగిపోయిన వారమంట. కానీ మనం ఆ నిబంధనలో కొనసాగుతూ ఉంటే, ఏ నిబంధన? యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా స్థాపించినటువంటి నిబంధనలో మనం సాగుతూ ఉంటే మనం ఎవరమంటే ఆయన శిరస్సు అయి ఉండగా ఆయన దేహములో చక్కగా అమర్చబడిన అవయములమంట మనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం అవ్వాలంటే, మొదటగా దాన్ని తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా మనము ఆ యొక్క పాలు పొందుతూ, అనగా ఆయన శరీరంలో మనం పాలు భాగస్థులం అవ్వాలంట. 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లానో ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేయాలంట? ప్రచురించదురంటే అర్థం ఏంటి అమ్మా? ఎలా ప్రకటించాలా? ఎలా ప్రకటించాలి? ఇదిగో యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే రక్షకుడు కాదో మన బ్రతుకు ద్వారా ప్రకటించాలంట. హల్లెలూయా. మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా ప్రకటించాలంట. ఇక్కడ ప్రభు బలలో చేతులు పెట్టేస్తున్నాం, ఇక్కడ ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో కూడా ప్రభు నా పాపాలన్నీ క్షమించే ప్రభు అని అనేస్తున్నాం. బయటికి వెళ్ళగానే మన నోరుకి అది ఉండదో, అది మనము నిబంధనలో ఉన్నట్టు కాదు. ఇక్కడ అందుకుని అంటున్నాడు, మనము ఆయన శరీరంలోనూ ఆయన పాత్రలోనూ ఆయన రక్తంలో మనం భాగమైతే గనుక మనం ఆయన మరణము, ఆయన మరల వచ్చు పర్యంతము వరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలా అంట. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఎక్కడున్నా నిబంధనలో ఉన్నాం. మనం ఎక్కడున్నా యేసుక్రీస్తు శరీరం శిరస్సుగా కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు అండి. ఇప్పుడు నా మైండ్ ఏం చెప్తుందంటే, ఇదిగో నీ సెల్లును మంచి దేవుడు పాట పెట్టుకో అని చెప్పుద్ది. ఏంటి? అందరూ ఉన్నారు కాబట్టి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇదిగో నీ సెల్లును మంచి సినిమా పాట పెట్టుకో అంటుంది. ఇప్పుడు చెప్పండా, ఇప్పుడు నిబంధనలో ఉన్నామా, నిబంధనకి తొలగిపోయామా? హల్లెలూయా. ఇప్పుడు ఇది మనము ఉదాహరణ, చర్చిలో ఉన్నంతసేపు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత అదుపు లేకుండా తిడుతున్నాం. జాగ్రత్తగానండి, మరొకసారి చెప్తున్నాను, మన నోటిని మనం కాచుకోవాలి. ఆయన మరలా వచ్చే వరకు ఆయన మరణమును గూర్చి మనము ప్రకటించు వారిగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి ఆయన రక్తమును గూర్చి అపరాధి అవుడు. హల్లెలూయా. నో ప్రాబ్లం, మీరు తీసుకోపోయినా నో ప్రాబ్లం. మీరు సిద్ధపాటు లేకుండా ఇది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని వివేచించకుండా, తీసుకోపోతే అడుగుతారేమో అన్నట్టుగా తీసుకోవద్దు దయచేసి. అది వివేచించాలి. ఎందుకు వివేచించాలంటే, ఆయన నాతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన నాకు ఆజ్ఞను ఇచ్చాడు. ఖచ్చితంగా నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి దాంట్లో భాగం అవుతానని ఒక ఆజ్ఞలో మనము కట్టడి నియమించుకున్నాం దేవునితో. మనము ఆ నిబంధన పక్కరెట్టేసి ఏదో తీసుకోపోతే డ్రింక్ తాగినట్టు గొంతుకు తడుపుకుందాం అనుకుంటే మనం ఏమవుతామంటే అపరాధి అవుతామంట. అపరాధులు అంటే అర్థం ఏంటి అమ్మా? బైబిల్లో పదం బాగుంది కదా అని పలికేస్తున్నాం అనుకుంటున్నారు. అపరాధులు అంటే పాపం చేసిన వారే. హల్లెలూయా. అంటే మరలా ఆ విధంగా కూడా మనం పాపం చేస్తున్నామంట. అది వివేచించగా తీసుకోవడం వలన, అయోగ్యతతో తీసుకోవడం వలన. చూడండి తర్వాత త్వరగా వెళ్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెలోనిది, ఆ పాత్రలోనిది త్రాగవలెను. నాలుగోది మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలంట. హల్లెలూయా. అది తీసుకుంటున్నప్పుడు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఇది యేసుక్రీస్తు ప్రభు ఎందుచేత ఆయన శరీరాన్ని ఇచ్చాడో,
ఎందుచేత యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని నా కొరకు చిందించాడో, నేను ఎలాగుంటున్నాను, దానికి ఎలా విలువిస్తున్నాను, ఇది వివేచిస్తున్నానా, యోగ్యం తీసుకుంటున్నానా, ఎలా తీసుకుంటున్నాను, దీనికి ఎలా సాక్ష్యం కలిగి ఉంటున్నానో, తీసుకున్న జీవితాన్ని నేను పరిశుద్ధుడు, ఆయన రక్తం కార్చింది ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా మార్చబడాలని, ఆయన నలగొట్టబడింది ఎందుకంటే నేను పవిత్రుడిగా మార్చబడాలని, ఆయన రక్తం వల్ల నాకు ఏమొస్తుందంటే నీతిమంతుడిగా మారుతాను అంటున్నాడు. మరి నాకు ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా మనం పరీక్షించుకోవాలంట. హల్లెలూయా. పరీక్షించుకోవాలి మనకు మనంగా. నేను ఒకవేళ ఈ నిబంధన తొలగిపోయానేమో, ఒకవేళ ఈ నిబంధన నుండి నేను వేరైపోయినేమో, నేను తీసుకున్నటువంటి ప్రభు నా కోసం చేసినటువంటి పరిశుద్ధత నుండి నేను తొలగిపోయానేమో, యేసుక్రీస్తు ప్రభు నా కోసం తన రక్తం వలన నీతిమంతుడిగా మార్చాడు, ఆ నీతిమంతుడిగా కాకుండా నా జీవితాన్ని పాపం ఏలుబడి చేస్తుందేమో అని మనం పరీక్షించుకోవాలంట. పరీక్షించుకున్నప్పుడు మనలో ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. పరీక్షించుకున్నప్పుడు మనలో పశ్చాత్తాపం రావాలి. నేను ఏం చేశాను, ఆ పాపం చేశాను కదా, భలే చేశానే అనుకోవడం కాదు. మనము పరీక్షించుకొని దానికి ప్రభు దగ్గర క్షమాపణ అడగాల. ప్రభు దగ్గర ఒప్పుకోలు జరిగి దాన్ని మనం ఏం చేయాలంటే ప్రభువా దీనిని క్షమించని పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గర ఒప్పుకొని అప్పుడు మనం దాన్ని తీసుకోవాలంట. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో తను అర్పించినటువంటి శరీరము, తను అర్పించినటువంటి రక్తము మన పాపాలని క్షమించడమే కాదు, తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ అన్యోన్య సహవాసం కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ ముఖ్యమంత్రితో కూర్చుంటే గొప్ప అనుకుంటాం, ఓ ప్రధానమంత్రితో కూర్చుంటే గొప్ప అనుకుంటాం. వాళ్ళ పదవి కాలం ఎంత? 5 సంవత్సరాల మధ్యలో ఎవడన్నా తంతే కుర్చీ ఇరిగిపోద్ది. కానీ యుగయుగాలను ఏలేటువంటి రారాజు ఆయనతో మనం కూర్చుంటున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. యుగయుగాలు పాలించేటువంటి, యుగయుగాలకు కూడా సమాధానకర్తగా ఉన్నటువంటి, ఈ లోకాన్నంతటిని నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి, ఈ లోకానికి తను మరణపు ముళ్ళను విరిచి ఈ లోకంలో మరణం అనే దాన్ని జయించి సజీవుడిగా లేచినటువంటి రారాజుని మనం ఆయనతో పాటు కూర్చుంటున్నామంట. హల్లెలూయా. ఎవరికి ఆనందం లేదు, ఎవరికి లేదు ఆనందం. నేను ఎవరితో కూర్చుంటున్నాను తెలుసా? మరణాన్ని జయించిన వాడితో కూర్చుంటున్నాను నేను. హల్లెలూయా. యుగ యుగాలు పాలించేటువంటి రాజాది రాజుతో కూర్చుంటున్నాను నేను. ఆ సహవాసం నన్ను కూర్చోబెడుతుంది. కారణం యేసుక్రీస్తు కార్చిన రక్తమే నన్ను అక్కడ కూర్చోబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాత్రికాల సమయంలో అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము. నన్ను జ్ఞాపకం చేసుకోండి, వివేచించండి, దీని ద్వారా మీ స్వపరీక్ష చేసుకోండి. మీరు తీసుకున్నప్పుడు నా దేహములో, నా శిరస్సులో మీరు కూడా భాగం అవ్వండి. భాగమయ్యి నేను మరలా వచ్చు పర్యంతము కూడా నా మరణానికి మీరు సాక్షులుగా ఉండండి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు విన్న మాటలు మనం ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో భాగం అవ్వబోతున్న మనము ఒకసారి ఏ మాటలనైతే విన్నామో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ఉన్న స్థలాల్లోనే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు, ఇది మనకు మనం పరీక్షించుకుందాం, పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధిలో. మా దేవ, మా ప్రభు, నీకు వందనాలు తండ్రి. నన్ను ఈ పరిశుద్ధ గురువారపు దినంలో తండ్రి, నన్ను చివరి దినాన, చివరి రాత్రి కాలంలో నన్ను మీరే పస్కా విందులైతే పాలు పంపులు పొంది మాతో ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనకి తండ్రి మాండి తరచునే రోజున తండ్రి ఆ నిబంధన మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆ నిబంధన గురించి మేము తెలుసుకున్నాం ప్రభా. ఆ నిబంధనలో తండ్రి మా మరణ పర్యంతము కూడా తండ్రి మేము స్థిరులై ఉండడానికి నీ సహాయమును దయచేయమని విన్న మాటలను బట్టి తండ్రి నీ శరీరంలో, నీ రక్తంలో భాగమయ్యే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.